నేను శిశిర టీసాట్ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. యాసంగి పంటలో సస్యరక్షణ తదితర అంశాల గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎం శంకర్ గారు. కేవీకే కంపాసాగర్ నుండి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. అంటే ఇప్పుడు మనకి ఈ యాసంగిలో అసలు ఈ ప్రధాన పంటలు ఎలాంటివి అంటారు? ముఖ్యంగా ఈ యాసంగిలో ప్రధాన పంటలు చూసినట్లయితే ఆహార ధాన్యాల విషయానికి వస్తే వరి, మొక్కజొన్న, తర్వాత జొన్న, గోధుమ వంటివి ఆహార ధాన్యాలు ముఖ్యంగా. అదేవిధంగా చిరుధాన్యాల విషయానికి వస్తే రాగి, కినోవా ఇవి వేయడం జరుగుతుంది. అదేవిధంగా నూనె గింజల విషయానికి వచ్చినట్లయితే నూనె గింజల్లో వేరుశెనగ ప్రధాన పంట, తర్వాత కుసుమ, ఆందం, పొద్దుతిరుగుడు, ఆవాళ్ళు ఇవి నూనె గింజలు ఎక్కువగా మనకు యాసంగిలో వేయడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత అపరాల విషయానికి వస్తే ముఖ్యంగా శనగ ఎక్కువగా యాసంగిలో వేయడం జరుగుతుంది. తర్వాత పెసర, మినుము, అదేవిధంగా కంది కూడా యాసంగిలో ఈ పంటలను మనము ఎక్కువగా వేస్తూ ఉంటాం యాసంగిలో. అంటే మనకి ఇప్పుడు వేరుశెనగలో అసలు విత్తన శుద్ధి ఎలా చేసుకోవచ్చు అంటారు? మనకు యాసంగి పంటల విషయానికి వచ్చినట్లయితే వేరుశెనగ అనేది నూనె గింజ పంటల్లో ప్రధాన పంట. ఈ వేరుశెనగ వేసుకున్నట్లయితే వేరుశెనగలో వివిధ రకాల పురుగులు ఆశించి పంటను నష్టాన్ని అనేది కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి వేరుశెనగ పంటలో తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యము. ఈ విత్తన శుద్ధి అనేది మనకు రకరకాలు, అంటే కాండం కుళ్ళు తెగులని, అదేవిధంగా కాండం కుళ్ళు వైరస్ తెగులని, కాండం మొదలు కుళ్ళు తెగులు, అదేవిధంగా వేరు పురుగు, ఈ రకాలు ఈ పురుగులు చాలా వరకు ఆశించి పంటను అనేది నష్టాన్ని కలుగజేస్తాయి. దీన్ని కాండం కుళ్ళు తెగులను నివారించుకోవాలంటే తప్పనిసరిగా మనకు టెబికొనజోల్ అనే మందు 1 గ్రాము 1 కేజీ విత్తనానికి కానీ, లేదా మ్యాంకోజెబ్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి వేసుకోవచ్చు. అదేవిధంగా మనకు తామరపులు వేరుశెనగ మొదలు కుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఇవి రసం పీల్చే పురుగులైన తామర పురుగుల వల్ల ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని నివారించుకోవాలి. మొదటి నుంచే ఈ తామర తెగుళ్ళను నివారించుకోవాలంటే తప్పనిసరిగా ఇమిడాక్లోరపిడ్ అనే మందుతో 5 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని కలుపుకొని మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ కాండం కుళ్ళు తెగులు కానీ, మొదలు కుళ్ళు తెగులు కానీ రాకుండా, మూవ కుళ్ళు రాకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ నూనె గింజ పంటల్లో ఇవి లెగ్యూమినేసి జాతికి చెందిన పంటలు కాబట్టి ఈ వేర్లకు బొడిపలు ఉండడం అనేది జరుగుతుంది. ఈ బొడిపల వల్ల వేర్లు అనేది నత్రజని వేర్ల ద్వారా స్వీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నత్రజని యొక్క స్థిరత్వాన్ని అంటే ఎక్కువగా గ్రహించినట్లయితే రైజోబియం అనే జీవశిలీంధ్ర మందును మనము 1 కేజీ విత్తనానికి 10 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా వేరు పురుగు ఆశించినట్లయితే వేరు పురుగు నివారణకు క్లోరిపైరిపాస్ అనే మందును 6.5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే కాండం కుళ్ళు ఆశిస్తుందో అలాంటి ప్రాంతాల్లో మనకు ట్రైకోడర్మా విరిడి అనే జీవశిలీంధ్ర మందును 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి వేసుకున్నట్లయితే ఈ భూమి నుంచి వచ్చే తెగుళ్ళను కానీ పురుగులను కానీ సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడిని సాధించవచ్చు రైతులు. అంటే ఇప్పుడు మనకి ఈ వేరుశెనగలో ఈ వేరు పురుగును ఎలా నివారించుకోవచ్చు అంటారు? వేరుశెనగలో వేరు పురుగు అనేది ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది
విత్తనం వేసినప్పటి నుంచి అంటే విత్తనం వేసిన తర్వాత 20 రోజుల నుంచి దీని యొక్క ప్రభావం అనేది వేరుశనగలో మనం గమనించవచ్చు. ఈ వేరుపురుగును గమనించినట్లయితే ఇది మనకు చిన్న తెల్ల రంగులో ఉండి సి ఆకారంలో ఉండే లద్దె పురుగులు మనకి ఎక్కువగా భూమిలో ఉండడం అనేది జరుగుతూ ఉంటాయి. ఈ వేరుపురుగు ఆశించిన మొక్కలను ఏం చేస్తుంటే ఈ వేరుపురుగు కింద వేరుశనగ యొక్క వేర్లను మొక్క యొక్క వేర్లను కత్తిరించడం వల్ల ఈ మొక్కలు అనేది వడిలిపోయి ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇవి మనం పీకినప్పుడు ఎమ్మడే ఇవి వదులుగా భూమిలో నుంచి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు ఇవి పొలంలో చూసినట్లయితే అక్కడక్కడ ప్యాచ్లు అంటే పల్చగా అయిపోవడం వల్ల మనకు పంట దిగుబడి అనేది రాదు. దీని నివారణకి ఏంటంటే ఇంతకుముందు విత్తన శుద్ధి చేసుకోవాలని చెప్పాము. కాబట్టి క్లోరిపైరిపాస్ అనే మందును 6.5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తన శుద్ధి చేసినట్లయితే మొదటి దశలో ఆశించే వేరుపురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు మార్కెట్లో ఫోరెట్ గుళికలు దొరుకుతాయి. ఇవి 10% రూపంలో దొరుకుతాయి. ఈ ఫోరెట్ గుళికలను ఎకరానికి 6 కిలోలు వేసుకున్నట్లయితే ఉసుకలు కలిపి చల్లుకున్నట్లయితే ఈ వేరుపురుగును అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే ఈ వేరుపురుగు ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఏంటంటే ఈ పొలాల్లో పచ్చి పెండ వేయడం, అదే పెంట కుప్పలు పొలాల పక్కన ఉండి దాంట్లో ఉన్న పురుగుల పేడను డైరెక్ట్ పొలాల్లో తీసుకొచ్చి వేసినట్లయితే ఈ వేరుపురుగు అనేది ఎక్కువగా పంటను ఆశించి నష్టాన్ని అనేది కలుగజేస్తూ ఉంటుంది. అంటే మరి ఇదే విషయానికి వస్తే ఈ వేరుశనగలో ఆకుముడత దాన్ని ఎలా నివారించుకోవచ్చు అంటారు? వేరుశనగలో ఆకుముడత అనేది కూడా ప్రధాన సమస్య. ఈ ఆకుముడత ఆశించినట్లయితే ఈ ఆకుల్లో మధ్యలో ఆకు ముడుచుకొని ఆకు మధ్యలో ఈ చిన్న లార్వ ఉండి ఆకులను గుంపులుగా ఒకదానితో ఒకటి కలిసిపోయి దాని మధ్యలో ఈ లార్వ ఉండి మనకు లోపల పత్రహరితాన్ని గోకి తినడం వల్ల మనకు ఆకులంతా పాలిపోయినట్టు తెల్లగా కనపడతా ఉంటుంది. మనం ఒకవేళ దీని లక్షణం చూసినట్లయితే పంటను దూరం నుండి మనము గమనించినట్లయితే కాలిపోయినట్లు ఇది కనపడతా ఉంటుంది. కాబట్టి ఈ ఆకుముడతను నివారించుకోవాలంటే ప్రొఫెనోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకుముడతను వేరుశనగలుగా నివారించుకోవచ్చు. అంటే మరి ఇదే విషయానికి వస్తే పొగాకు లద్దె పురుగు కూడా దాన్ని ఎలా నివారించుకోవచ్చు అంటారు? వేరుశనగలో పొగాకు లద్దె పురుగు అనేది ప్రధాన సమస్య. అన్నిటికంటే ప్రధాన సమస్య పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు ఏం చేస్తుందంటే మనకు వేరుశనగలో పంట మొదటి దశలో మనకు పంట 20 రోజుల నుంచి విత్తనం వేసిన 20 రోజుల నుంచే మనకు పొలంలో లద్దె పురుగును యొక్క లక్షణాలను మనం చూడవచ్చు. ఈ లద్దె పురుగు ఏం చేస్తుందంటే మొక్కలపైకి చేరి ఆకులను పత్రహరితాన్ని గోకి తినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఓన్లీ ఈనెలు మాత్రమే ఆకు యొక్క ఈనెలు మాత్రమే వదిలేస్తూ ఉన్నది. కాబట్టి ఇది చాలా ఎక్కువ పంట నష్టాన్ని వేరుశనగల పంట నష్టాన్ని అధికంగా కలుగజేసేది పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. పొగాకు లద్దె పురుగును మనము నివారించుకోవాలంటే దీనికి వేసవి కాలంలో సమర్థవంతంగా అంటే బాగా దుక్కులు చేసుకోవాలి. వేసవిలో వేసవి దుక్కులు అంటాం. వేసవి దుక్కులను బాగా చేసుకోవాలి. అదేవిధంగా ఈ లద్దె పురుగును నివారించుకోవడానికి పొలంలో లింగాకర్షక బుట్టలు అనేది 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు రెక్కల పురుగు పడడానికి మనము పురుగు యొక్క ఉధృతిని గమనించడానికి లద్దె పురుగు యొక్క లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 5 పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ లద్దె పురుగుకు ఎర్ర పంటలుగా ఆమ్దం కానీ అదేవిధంగా ఆమ్దము కానీ పొద్దుతిరుగుడు కానీ మనము ఈ ఎర్ర పంటలుగా మనకు పొలంలో వేరుశనగ పొలంలో ఒక 30 నుంచి 40
మొక్కలు ఉండేటట్టు మనం ఈ విత్తనాలను అక్కడక్కడ చల్లుకున్నట్లయితే ఈ లద్దె పురుగు ఎక్కువగా మనకు వీటిపైన ఆశిస్తూ ఉంటుంది. ఆమ్దం కానీ పొద్దుతిరుగుడు కానీ వాటిపైన ఆశించినప్పుడు ఆ గుడ్లను కూడా ఈ ఆకులపైన ఎక్కువగా పెడుతుంది. ఆ టైంలో గుడ్లు ఆ ఆకులపైన పెట్టినప్పుడు ఆకులను చించి మనం కాల్ చేసినట్లయితే ఈ గుడ్ల నుండి పిల్ల పురుగులు రాకుండా మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ లద్దె పురుగు మొదటి దశలో 1, 2వ దశలో మనము నివారించుకోవాల్సినట్లయితే ఈ క్లోరిపైరిపాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశ అదే 2వ దశ లార్వల్ అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వేప కషాయం 5% వేప కషాయాన్ని మనము 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగు గుడ్లు అనేది పొదవకుండా నివారించడం అనేది జరుగుతుంది. దాని నుంచి పిల్ల పురుగులు అనేది బయటికి రాకుండా నివారించబడతాయి. కాబట్టి ఈ లద్దె పురుగును మనము గుడ్డు దశలోనే నివారించుకోవచ్చు. అదేవిధంగా లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ క్లోరాంట్రనిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయవచ్చు. అదేవిధంగా ఎమామెక్టిన్ బెంజోయిట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగును పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా పొగాకు లద్దె పురుగు నివారించుకోవడానికి విషపు ఎరను వాడుకున్నట్లయితే ఈ లద్దె పురుగును చాలా ఎక్కువ సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ లద్దె పురుగు యొక్క ప్రధాన లక్షణం ఏమంటే ఈ లద్దె పురుగు లార్వలు సాయంత్రం వేళలో ఈ మొక్క పైకి వచ్చి రాత్రి వేళలో మనకు ఈ ఆకులను అనేది తినేస్తూ ఉంటాయి. పగటి సమయంలో ఈ లార్వల్ అనేది భూమిలోకి వెళ్ళి పిల్లల కింద కానీ లేదా చెట్టు కింద కానీ ఈ భూమి లోపల దాక్కొని ఉండి ఎప్పుడైతే చల్లబడుతుందో ఆ టైంలో మనకు మొక్కపైకి చేరి మొక్క ఆకులను గోకి తినడం వల్ల మనకు అధిక నష్టం అనేది కలుగజేస్తుంది. కాబట్టి దీని నివారణకు విషపర్యను ఏ విధంగా తయారు చేసుకోవాలంటే 5 కేజీల వరి తవుడు తీసుకొని 1/2 కేజీ బెల్లము, అదేవిధంగా మళ్ళీ మొనోక్రోటోఫాస్ అనే మందును 500 మిల్లీలీటర్లు అంటే 1/2 లీటరు కలుపుకొని మనము ఈ తవుడు బెల్లము అదేవిధంగా మందును మూడింటిని కలుపుకొని మనము ఉండలుగా చేసుకొని మనం కలుపుతూ ఉంటే ఉండలు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉండలుగా అయినప్పుడు ఈ విషపేరను తీసుకెళ్ళి మనము సాయంత్రం వేళలో పొలాల్లో చల్లినట్లయితే ఈ లద్దె పురుగులు 3వ దశ 4వ దశ ఉన్న లద్దె పురుగులు వీటికి ఆకర్షించబడి వీటి తిన్నప్పుడు ఈ లద్దె పురుగులు అనేది మొత్తం నాశనం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి తామర పురుగులు, పచ్చదీప పురుగులు వాటిని నివారణ ఎలా చేసుకోవాలంట? వేరుశెనగలో మనకు తెగుళ్ళు రావడానికి మూవకుళ్ళు అదేవిధంగా మొదలుకుళ్ళు కాండం వైరస్ తెగుళ్ళు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది పంట 30 రోజుల తర్వాత ఈ మూవకుళ్ళు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ మూవకుళ్ళు కానీ కాండం కుళ్ళు అనేది ఎక్కువగా వ్యాప్తి ఈ వైరస్ తెగులు ఇది వ్యాప్తి చెందడం అనేది వ్యాప్తి చేయడం ద్వారా ఎక్కువగా వస్తుంది. ఈ వైరస్ తెగులను ఏంటంటే వైరస్కు వ్యాపించే స్వభావం ఉండదు కాబట్టి దానికి ఒక వాహకం కావాలి. కాబట్టి తామర పురుగుల వల్ల ఈ వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వాహకంలాగా ఈ తామర పురుగులు పనిచేస్తాయి. కాబట్టి ఈ తామర పురుగులను నివారించుకోవాలి అంటే మొదటగా ఏంటంటే విత్తన శుద్ధి కంపల్సరిగా చేసుకోవాలి. ఇమిడాక్లోపిడ్ అనే మందును మనం 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి మనము విత్తన శుద్ధి చేసుకోవాలని ఇంతకుముందు చెప్పాం. తర్వాత ఈ తామర పురుగులను చూసినట్లయితే ఈ ఆకుల అడుగు భాగానికి చేరి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలేమో ఆకులు గిడిసబారి మనకు దొప్పెలాగా మారడం అనేది జరుగుతుంది. కాబట్టి
ఈ విధంగా చేయడం వల్ల మనకు మొక్కలన్నీ కూర్చబడిపోయి డెవలప్మెంట్ అనేది ఉండదు. కాబట్టి తామర పురుగులను నివారించుకోవాలంటే దీనికి పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని ఉధృతి ఎక్కువగా ఉంటే మోనోక్రోటోఫాస్ అనే మందును కానీ స్పైనోసాడ్ అనే మందును కానీ మనము 1 లీటర్ నీటికి స్పైనోసాడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా పచ్చ దీప పురుగులను చూసుకున్నట్లయితే ఇవి కూడా వేరుశనగలో ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. దీని యొక్క లక్షణాలను చూసినట్లయితే ఆకుల కొన భాగాన మనకు వి ఆకారంలో ఎల్లో అంటే పసుపు రంగులో మనకి ఏర్పడడం అనేది పసుపు రంగు రావడం అనేది జరుగుతుంది. ఇది మనం చూసినట్లయితే వి ఆకారంలో ఆకుల లాస్ట్ భాగాన ఇది కనపడతా ఉంటుంది. కాబట్టి ఈ పచ్చ దీప పురుగుల నివారణకు కూడా మనకు మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పచ్చ దీప పురుగులను వేరుశనగలో కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఇవి కూడా వైరస్ తెగులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి ఈ మూవకుళ్ళు కానీ కాండం కుళ్ళు వైరస్ తెగులు కానీ రాకుండా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి కుసుమలో ఈ పేనుబంక నివారణ ఎలా చేసుకోవచ్చు అంటారు? కుసుమ అనేది యాసంగిలో నూనె గింజల పంటల్లో ఇదొక ప్రధాన పంట, రెండో ప్రధాన పంటగా మనము చూడవచ్చు. ఈ కుసుమ పంటలో ఎక్కువగా యాసంగిలో వేయడం అనేది జరుగుతుంది. ఈ కుసుమలో అన్నిటికంటే ఎక్కువగా పేనుబంక పురుగు ఈ కుసుమని ఎక్కువగా ఆశించి పంటను నష్టాన్ని అనేది కలుగజేస్తుంది. ఈ కుసుమలో పేనుబంకను లక్షణాలు గుర్తించినట్లయితే ఇవి మొక్క నుంచి రసాన్ని పీల్చి మొత్తం మొక్కలు వడిలిపోయేటట్టు మొత్తం రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు ఎండిపోయి వడిలిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి గుంపులుగా మనకు మొక్క అంతా పైనుంచి కిందికి వ్యాపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కుసుమలో ఈ పేనుబంకను నివారించుకోవాలనుకున్నా కానీ మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని అదేవిధంగా టీపాల్ సబ్బు పొడి కానీ సబ్బు పొడి అంటే 1 ఎకరానికి 1 కిలో వేసుకోవాలి. తర్వాత ఈ మూడింటిని అంటే మోనోక్రోటోఫాస్ని కానీ ప్లస్ మరియు సబ్బు పొడిని కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే మోనోక్రోటోఫాస్ అయితే 320 మిల్లీలీటర్లు 1 ఎకరానికి, ఈ సబ్బు పొడి 1 కిలో సబ్బు పొడి 1 ఎకరానికి రెండింటిని కలిపి మనము ఒక పిచికారీ చేసుకున్నట్లయితే 1 ఎకరా పొలానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పేనుబంకను మనం కుసుమలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ ప్రొద్దుతిరుగుడులో ఈ పొగాకు లద్దె పురుగు దాని నివారణ ఎలా చేసుకోవచ్చు అంటారు? పొద్దుతిరుగుడులో కూడా ఈ ప్రధానంగా పొగాకు లద్దె పురుగు ఒకటి, శనగపచ్చ పురుగు ఒకటి, బిహారీ పురుగు అనేది పొద్దుతిరుగుడులో ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. పొగాకు లద్దె పురుగు పొద్దుతిరుగుడులో ఎక్కువగా గింజలపైన ఆకులపైన ఆశించి మనకు ఈ గింజలను కానీ అదేవిధంగా ఆకులపైన ఆశించినట్లయితే ఆకులను పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఈనెలు మాత్రమే వదులుతుంది. గింజ దశలో ఇదేంటంటే లద్దె పురుగు ఆశించినప్పుడు మొత్తం గింజలను ఒలిచేసి పడేస్తుంది. దీనివల్ల ఏంటంటే పంట నష్టం అనే గింజలు సరిగా నిండుకోక మొత్తము ఈ పొద్దుతిరుగుడు పువ్వు అంతా మనకు నిండకుండా తక్కువ దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. దీంట్లో కూడా ఇంతకుముందు లద్దె పురుగు వేరుశెనగలో ఏ విధంగా అయితే లద్దె పురుగు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పామో అదే విధంగా ఇక్కడ కూడా చేపట్టవచ్చు. దీంట్లో ఏంటంటే మనకు ముఖ్యంగా దీంట్లో నివారించుకోవడానికి క్వినాల్ఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే లద్దె పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా క్లోరాంట్రనిల్లీప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఎమామెక్టిన్ బెంజోయిట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగును మనము పొద్దుతిరుగుడులో
సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంటే మనకి ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వుల్లోనే ఈ శనగ పచ్చ పురుగు, దాన్ని ఎలా నివారించుకోవచ్చు అంటారు? ఇంతకుముందే చెప్పాము, దీంట్లో 3 రకాల పొద్దుతిరుగుల్లో లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, అదేవిధంగా బిహారీ పురుగు అనేది ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుందని తెలియజేశాం. ఈ శనగపచ్చ పురుగు పొద్దుతిరుగులో కూడా శనగపచ్చ పురుగు ఎక్కువగా ఆశించి ఇక్కడ కూడా ఈ శనగపచ్చ పురుగు అనేది పొద్దుతిరుగుల్లో గింజలను అదేవిధంగా ఆకులను తిని నష్టాన్ని అనేది కలుగజేస్తుంది. కాబట్టి ఈ శనగపచ్చ పురుగు నివారణకు కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. దీనికి కూడా ఇక్కడ శనగపచ్చ పురుగు కూడా నివారించుకోవాలంటే వేసవి దుక్కులు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అదేవిధంగా దీనికి కూడా మనకు లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి. శనగపచ్చ పురుగుకు లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 5 పెట్టుకున్నట్లయితే మనకు ఈ రెక్కల పురుగులు అనేది బుట్టల్లో పడ్డప్పుడు మనం పురుగు యొక్క ఉధృతిని అనేది చూసుకొని మనము సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. ఈ శనగపచ్చ పురుగు నివారణకు ఎక్కువగా క్లోరిపైరిపాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని మొదటి దశ లార్వలను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇది గుడ్లను మనకు ఆకులపైన ఒక్కొక్కటిగా మనకు పెడతా ఉంటుంది. దీని యొక్క గుడ్లను చూసినట్లయితే పసుపచ్చని రంగులో ఉండి మనకు గుడ్లు ఈ ఆకులపైన కానీ అదేవిధంగా పొద్దుతిరుగుడు పువ్వులపైన కానీ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గుడ్లను నివారించుకోవాలంటే వేప కషాయం 5% వేప కషాయము మనము 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగు యొక్క గుడ్లను కూడా పొదవకుండా నివారించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకు నెవలురాన్ అనే మందును మనము 0.75 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే శనగపచ్చ పురుగును నివారించుకోవచ్చు. వివిధ యాసంగి పంటల్లో సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలని చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు డాక్టర్ ఎం శంకర్ గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి పొద్దుతిరుగుడు పువ్వుల్లో పక్షుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది, దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? పొద్దుతిరుగుడులో ఎక్కువగా మనకు పక్షుల బెడద అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, పక్షులు అనేది పొద్దుతిరుగుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి పక్షులు ఎక్కువగా మనకు పొలాలను కానీ పొద్దుతిరుగుడు నూనె గింజ పంటల్లో ఎక్కువగా పక్షులు రామచిలుకలు ఎక్కువగా ఈ పొద్దుతిరుగుడును ఆశించి నష్టాన్ని అనేది కలుగజేస్తూ ఉంటుంది. అందుకే ఈ పొద్దుతిరుగుడు పక్షుల నుంచి రక్షించుకోవాలంటే పంటను సమూహాలుగా అంటే ఎక్కువ ఏరియాలో వేయాలి. అంటే సుమారుగా 20 నుంచి 25 ఎకరాలు ఒక ఏరియాలో ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఈ పక్షుల బెడద నుంచి వచ్చే పంట నష్టము తగ్గించుకోవచ్చు. లేదు మనం 1 ఎకరాలు 2 ఎకరాలు వేసుకున్నట్లయితే పంట నష్టం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ విస్తీర్ణంలో ఈ పొద్దుతిరుగుడు వేసుకున్నట్లయితే పక్షుల నుంచి మన పంటలు అనేది పొద్దుతిరుగుడు అనేది రక్షించుకోవచ్చు. దీనిలో పక్షుల బెడద నుంచి ఈ పంటను రక్షించుకోవాలంటే ముఖ్యంగా మనకు రిబ్బన్స్ దొరుకుతూ ఉంటాయి. ఒక సైడు రెడ్ కలర్ ఉండి ఒక సైడు సిల్వర్ కలర్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు మార్కెట్లో ఈ రిబ్బన్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ రిబ్బన్స్ ఏంటంటే మనకు పంట 1 అడుగు ఎత్తున ఈ రిబ్బను మనము పంట చుట్టూ ఒకవైపు నుంచి కట్టుకున్నట్లయితే ఈ పంటకు అంటే సూర్యరశ్మి ఈ రిబ్బన్ పైన పడ్డప్పుడు సిల్వర్ పైన కానీ రెడ్, ఒక సైడ్ ఏమో రెడ్ ఉంటుంది ఒక సైడ్ ఏమో సిల్వర్ కలర్ ఉంటుంది. కాబట్టి ఆ సూర్యరశ్మి ఈ రిబ్బన్ పైన పడ్డప్పుడు మనకు మెరుపు అనేది రావడం వల్ల రామచిలుకలు ఈ మెరుపు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి రామచిలుకలు అటు సైడ్ రాకుండా పొలం పైన రాకుండా నివారించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రామచిలుకలు రాకుండా నివారించుకోవాలంటే శబ్దాలు చేయాలి. శబ్దాలు అంటే ఈ మధ్యలో మనకు డబ్బాలు వేసుకొని శబ్దాలు రాళ్ళు డబ్బాలు వేసుకొని చేయడం కానీ లేదా ఒక
ఏదన్నా ఒక ప్లేట్ కానీ ఏదన్నా తీసుకొని దాన్ని పొద్దున్నే ఉదయం పూట ఎక్కువగా రామచిలుకలు ఆశించి పంట నష్టం చేస్తాయి కాబట్టి మనకు శబ్దాలు ఒకటి రాళ్ళు ఒక డబ్బాలు వేసుకొని ఊపడం కానీ రాళ్ళు విసరడం కానీ చేసినట్లయితే ఈ రామచిలుకల్లో పక్షుల నుంచి మనం పొద్దుతిరుగుడును రక్షించుకోవచ్చు. మనకి ఇప్పుడు ఆముదానికి సంబంధించి కాయతొలుచు పురుగు, ఈ కొమ్మ, దీన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? మనకు యాసంగి పంటల్లో ఆముదం అనేది కూడా చాలా ముఖ్యము. ఆముదం పంటలో మనకి ఎక్కువగా కొమ్మ మరియు కాయతొలుచు పురుగు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కొమ్మ మరియు కాయతొలుచు పురుగు యొక్క లార్వ దశలు, మొదటి దశ లార్వలు మనకేంటంటే ఈ ఫస్ట్ మొక్కను ఆశించి కాండంలోకి ప్రవేశించి కాండం దగ్గర మొత్తం లోపల తినేసి కాండం నష్టాన్ని చేస్తాయి. కాండాన్ని నష్టం చేసిన తర్వాత కొమ్మను నష్టం చేసిన తర్వాత ఆ తర్వాత మనకు కాయ లోపలికి ఈ లార్వాలు ప్రవేశించి కాయ లోపల ఉండే గింజలను తినేసి మనకు నష్టాన్ని అనేది టొల్లుగా మారుస్తాయి కాబట్టి లోపల గింజ అనేది ఉండదు. కాబట్టి దీని నివారణకి ఏంటంటే మనం మొదటి నుంచి దీన్ని నివారించుకోవాలి. పంట మొదటి 25 నుంచి 30 రోజుల లోపల ఇది స్టార్ట్ అయ్యి మొత్తం పంట పూర్తయ్యే వరకు ఈ కొమ్మ మరియు కాయతొలుచు పురుగు అనేది ఆముదంలో ఎక్కువ నష్టాన్ని అనేది కలుగజేస్తుంది. కాబట్టి దీన్ని నివారించుకోవాలంటే ప్రొఫెనోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ కొమ్మ మరియు కాయతొలుచు పురుగును ఆముదంలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి పెసర, మినుము, కంది, దీనికి సంబంధించి మారుక మచ్చల నివారణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? యాసంగి పంటల్లో అపరాల విషయానికి వస్తే ముఖ్యంగా పెసర, మినుము ఎక్కువగా వేయడం జరుగుతుంది. వాటి తర్వాత కంది అనేది వేయడం జరుగుతుంది. ఈ పెసర, మినుము, కందిలో ఈ 3 పంటల్లో మార్క మచ్చల పురుగు ఎక్కువగా ఆశించి పంట నష్టాన్ని అనేది కలుగజేస్తూ ఉంటుంది. ఈ మార్క మచ్చల పురుగు అనేది ఈ 3 పంటల్లో కానీ పెసరలో కానీ మినుములో కానీ అదేవిధంగా కందిలో కానీ దీని యొక్క గుడ్లు అనేది మొదటగా లేత ఆకులపైన, తర్వాత పువ్వు మొగ్గలపైన, తర్వాత కాయలపైన దీని రెక్కల పురుగులు అనేది గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు మనకు ఈ లేత ఆకులను కానీ పువ్వు మొగ్గలను కానీ కాయలను కానీ ఏ దశలో అయినా కానీ ఆకు దశలో వస్తే వెజిటేటివ్ దశలో వచ్చినట్లయితే ఈ ఆకులనంతా ఒక గుంపుగా చేసి ఒక 2-3 ఆకులను ఒక గుంపుగా చేసి ముద్దగా చేసి దాని లోపల ఉండే పత్రహరితాన్ని గోకి తిని ఒక ముద్దలాగా ఈ ఆకులు అనేది ఏర్పడతాయి. ఈ ముద్దలలాగా ఉండి ఆకులలో మనం విప్పి చూసినట్లయితే దాంట్లో తెల్లగా లార్వ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పువ్వు మొగ్గ దశలో చూసినా కానీ ఆ దశలో కూడా 2-3 పువ్వు మొగ్గలను గుంపుగా చేసి దాని లోపల ఉండి ఈ పత్రహరితాన్ని కానీ లేదా ఆకర్షక పత్రాలను కానీ గోకి తినడం వల్ల మనకు నష్టం అనేది కలుగజేస్తూ ఉంటుంది. ఒక్కో దశలో కాయలను కూడా 2-3 కాయలను ఒక గుంపుగా చేసి దాని లోపల ఉండి ఈ పత్రహరితాన్ని కానీ కాయల్లో ఉండే గింజలను కానీ తినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనకు ఈ 3 రకాల పంటల్లో ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. దీన్ని యొక్క పురుగును నివారించుకోవాలంటే తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు అనేది తప్పనిసరిగా చేపట్టాలి. లేకపోతే దీని యొక్క నష్టం అనేది చాలా వరకు అంటే 60-70% వరకు ఓ దశలో మనకు అగుపడుతుంది. కాబట్టి దీన్ని నివారించుకోవాలంటే క్లోరిపైరిపాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా క్వినాల్ఫాస్ అనే మందును కూడా మనము 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా వీటి 2 క్వినాల్ఫాస్ కానీ క్లోరోపైరిఫాస్ అనే మందులకు
ఈ డైక్లోరవాస్ అనే మందు ఉంటుంది. డైక్లోరవాస్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలుపుకొని, అంటే ఈ రెండింటి మందుల్లో ఏదో ఒక మందుతో ఈ డైక్లోరవాస్ అనే మందును కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ మార్క మచ్చల పురుగును నివారించుకోవచ్చు మొదటి దశలో. అదేవిధంగా పురుగు ఉధృతి ఎక్కువగా అయిందనుకోండి, ఆ సమయంలో ఈ క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును కూడా మనము 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ మార్క మచ్చల పురుగును నివారించుకోవచ్చు. లేదా నెవల్లురాన్ అనే మందును కూడా 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలుపుకొని దానితో పాటు డైక్లోరవాస్ అనే మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మార్క మచ్చల పురుగును మొదటి దశలోనే మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి కందిలో ఈ శనగ పచ్చ పురుగుని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? కందిలో వేసంగిలో కానీ వానకాలంలో కానీ మనకు కందిలో శనగపచ్చ పురుగు అనేది చాలా ఎక్కువ నష్టాన్ని అనేది కలగజేస్తుంది. ఇది శనగపచ్చ పురుగు పూత దశ నుంచి కాయ దశ వరకు ఆశించి ఇది నష్టాన్ని అనేది కలగజేస్తుంది. ఇది కూడా ఇంతకుముందు మార్క మచ్చల పురుగు చెప్పినట్లే ఇది కూడా తల్లి రెక్కల పురుగు గుడ్లను అనేది లేత ఆకులపైన లేదా పువ్వులపైన మొగ్గలపైన కానీ ఆ కాయలపైన కానీ ఇండివిజువల్ ఒక్కొక్కటిగా ఈ లేత పసుపు రంగులో ఉండే గుడ్లను ఈ కాయలపైన కానీ ఆకులపైన కానీ మొగ్గలపైన కానీ పెడుతుంది. పెట్టిన తర్వాత దీని నుంచి చిన్న పిల్ల పురుగులు గుడ్డు నుంచి పొదిగిన లార్వలు ఒక్కొక్కటిగా మనం చిన్న దశలోనే మనకు మొగ్గల్లో ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా కాయ దశలో కూడా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లార్వ ఒకటి దశ, రెండో దశ, మూడో దశ ఎదిగిన తర్వాత మనకు ఈ పురుగు అనేది కాయ లోపలికి చిన్న దశలో ప్రవేశించి కాయను తొలుచుకొని సగం భాగం బయటకుండి తల భాగము కాయ లోపల చచ్చుకొని లోపల ఉండే గింజలు మొత్తం తినడం వల్ల మనకు చాలా వరకు నష్టం అనేది కలుగజేస్తుంది. కాయలపైన మనం ఇటు చూసుకున్నట్లయితే కాయలపైన పెద్ద పెద్ద రంధ్రాలు అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగును కూడా మనం కందిలో సమర్థవంతంగా నివారించుకోవాలి. ఈ సమర్థవంతంగా నివారించుకోవాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఈ పురుగు ఆశించినప్పుడు మొదటి దశలో మనకు దీనికి కూడా వేసవి దుక్కులు చేసుకోవాలి. అదేవిధంగా దీనికి కూడా మనకు లింగాకర్షక బుట్టలు అనేది ఈ శనగపచ్చ పురుగుకు దొరుకుతాయి కాబట్టి ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృతిని గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా మనకు వేపగింజల కషాయం కూడా మనం 5% వేపగింజల కషాయం కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఈ వేపగింజల కషాయం చేసుకున్నట్లయితే మనకు గుడ్డు దశలో దీన్ని నివారించడం అనేది జరుగుతుంది. దీనికి కూడా కందిలో మనకు ఎర్ర పంట అనేది వేసుకోవచ్చు. శనగపచ్చ పురుగుకు మనకు బంతి అనేది ఎర్ర పంట. దీని బంతిని కూడా మనము ప్రధాన పంటగా మనం కంది చూసినప్పుడు మనకు బంతిని కూడా పొలంలో మనకు కంది చేలు అక్కడక్కడ వేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగు కూడా ఎర్ర పంటగా ఆశించినప్పుడు దానిపైన గుడ్లను పెడుతుంది కాబట్టి ప్రధాన పంట నుంచి మనము కొంతవరకు నివారించుకోవచ్చు. దీన్ని నివారణ చేపట్టాలి అంటే మనకు దీన్ని నివారించుకోవాలంటే దీన్ని కూడా క్వినాల్ఫాస్ కానీ క్లోరిపైరిపాస్ అనే మందులను కూడా పిచికారీ చేసుకోవచ్చు. క్వినాల్ఫాస్ అనే మందునైతే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పాం క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును కూడా 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ 2 మందులను మార్చి మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగును సమర్థవంతంగా కందిలో కానీ
ఇంకా మిగతా పంటలు వేరుశనగలో కానీ మనము నివారించుకోవచ్చు. ఈ యాసంగిలో ప్రధాన పంటలేవి, మనం విత్తన శుద్ధి ఎలా చేసుకోవచ్చు, వివిధ పంటల్లో సస్యరక్షణ గురించి చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు డాక్టర్ ఎం శంకర్ గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి పెసర మినుములో పల్లాకు తెగులు కూడా ఉంది, దాన్ని ఎట్లా మనం నివారణ చేసుకోవచ్చు? పెసరలో మినుములో మనకు రసం పీల్చే పురుగులు ఆశించడం వల్ల మనకు ఈ రెండిట్లో మనకు రబ్బీలో కానీ యాసంగిలో కానీ అదేవిధంగా వేసవిలో కానీ పల్లాకు తెగులు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పెసర్ల మినుములో పల్లాకు తెగులు అనేది తెల్లదోమ వల్ల ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ తెల్లదోమ ఏంటంటే ఆకుల అడుగు భాగాన ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోయి పసుపు రంగులోకి ఆకులన్నీ మారిపోవడం వల్ల దీన్ని పల్లాకు తెగులు అని అనడం జరుగుతుంది. కాబట్టి ఈ పల్లాకు తెగులు ఎక్కువగా ఆశించినట్లయితే మనకు చాలా వరకు పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. పల్లాకు వచ్చిన సమయంలో ఈ పంటల్లో వచ్చినట్లయితే మనకు పూత కానీ మొగ్గ కానీ రాకుండా మనకు కాయ కూడా ఏర్పడకుండా జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి పల్లాకు తెగులు రాకుండా మనకేందంటే తెల్లదోమ, పెసర మినుముల్లో అయితే తెల్లదోమను ఉధృతిని గమనించడానికి, ఉనికి ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనము పసుపట్టలను పెట్టుకున్నట్లయితే, ఈ జిగురు డబ్బాలు కానీ పసుపట్టలు కానీ పెట్టుకున్నట్లయితే తెల్లదోమను నివారించుకోవచ్చు. ఉనికిని గమనించాలి. కాబట్టి ఆ తర్వాత మనం తెల్లదోమ ఉన్నట్లు గమనించినట్లయితే తెల్లదోమకు మనకు ఎస్ఫేట్ అనే మందును 1.5 గ్రాములు లేదా ఎసిటామాప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా డైఫెన్థయూరాన్ అనే మందును 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పెసర మినుములో పల్లాకును వ్యాపింపజేసే వైరస్ తెగులు ఇది. పల్లాకు తెగులును వ్యాపింపజేసే ఈ వాహకాలైన తెల్లదోమను సమర్థవంతంగా ఈ మందులను పిచికారి చేసుకున్నట్లయితే తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి ఇప్పుడు శనగకు సంబంధించి రబ్బర్ పురుగు, దీన్ని ఎలా నివారించుకోవచ్చు అంట? యాసంగి అపరాలలో మనం యాసంగి పంటలను చూసుకున్నట్లయితే అపరాలలో ప్రధాన పంట శనగ, మొదటి స్థానంలో శనగ ఉంటుంది. ఈ శనగలో మనకు ఎక్కువగా 2 రకాల పురుగులు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. ఒకటేమో రబ్బర్ పురుగు, ఇంకోటేమో శనగపచ్చ పురుగు. ముఖ్యంగా రబ్బర్ పురుగు మనకు పంట వేసిన 10 నుంచి 20 రోజుల లోపల ఈ రబ్బర్ పురుగు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. ఈ రబ్బర్ పురుగు ఆశించినప్పుడు రబ్బర్ పురుగు ఆకులపైకి చేరి మొదటి దశలోనే ఆకులపైన పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఇవి ఆకులన్నీ జల్లెడాకుల్లాగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ రబ్బర్ పురుగును నివారించుకోవడం కోసం ఏంటంటే డైఫ్లూబెంజురాన్ అనే మందును మనము 0.3 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని డైఫ్లూబెంజురాన్ అనే మందును కానీ లేదా ఎమామెక్టిన్ బెంజోయిట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ రబ్బర్ పురుగును శనగలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వరికి సంబంధించి కాండం తొలుచు పురుగు, దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? నెక్స్ట్ ఆహార ధాన్యాలలో చూసుకున్నట్లయితే యాసంగిలో వరి ఒకటి, తర్వాత మొక్కజొన్న, ఇవి జొన్న, గోధుమ ఇవి ఎక్కువ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ఎక్కువగా వరి అనేది యాసంగిలో ఎక్కువగా వేయడం అనేది జరుగుతుంది. వరిలో యాసంగిలో చూసుకున్నట్లయితే మనకు కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి యాసంగిలో మనకు ఈ కాండం తొలుచు పురుగును మొగి పురుగు లేదా తెల్ల కంకి అనడం జరుగుతూ ఉంటుంది. వరిలో ఈ కాండం తొలుచు పురుగు ఎక్కువగా పిలక దశ నుంచి, అంటే పిలక దశలో కానీ అంకురం దశలో కానీ ఆశించడం జరుగుతూ ఉంటుంది.
ఈ పిలక దశలో ఆశించినట్లయితే మొవ్వు ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే చిరుపొట్ట దశ నుంచి అంకురం దశ వరకు చూసినట్లయితే మనకు ఈ తెల్ల కంకి అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని యొక్క లక్షణాలు చూసినట్లయితే ఈ మొదటగా కాండం తొలుచు పురుగు లార్వా అనే రెక్కల పురుగు, ఆడ రెక్కల పురుగు గోధుమ వర్ణంలో ఉండి దానిపైన రెక్కల పైన ఒక నల్లటి మచ్చ ఉంటుంది. ఈ రెక్కల పురుగులు అనేది ఎక్కువగా మనకు గుడ్లను సమూహాలుగా వరి ఆకుల పైన పెట్టడం అనేది జరుగుతుంది. ఈ గుడ్ల నుంచి పొదిగిన పురుగులు అంటే ఈ గుడ్ల నుంచి పొదిగి వచ్చిన లార్వాలు మనకు కాండం లోపలికి ప్రవేశించి పిలక దశలో కానీ అదేవిధంగా అంకురం దశలో కానీ చిరుపొట్ట దశలో ఆశించడం అనేది జరుగుతుంది. పిలక దశలో మనం ఆశించినట్లయితే మొగ్గిని ఆశించడం వల్ల ఈ మొగ్గిని ఆశిస్తుంది. మొగ్గిని కాండం లోపలికి ఈ లార్వా ప్రవేశించి లోపల ఉండే కణజాలం తినడం వల్ల ఈ కణజాలం మొత్తం ఎండిపోయి మనకు ఒక మొగిలాగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ మొగిని మనం చూసినట్లయితే కుళ్ళిపోయి ఉంటుంది. మనము దీన్ని పీకి చూసినట్లయితే ఈజీగా వదులుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కింద చూసినట్లయితే మనకు చిన్న వాసన కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది మొగి అంటాం. అదే అంకురం దశలో చూసినట్లయితే వెన్ను వెళ్ళిన తర్వాత మనకు అంకురం దశ ఏర్పడుతుంటుంది. ఆ దశలో ఆశించినట్లయితే మనకు అప్పుడే కంకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ దశలో మనము ఆశించినట్లయితే కింద మొగ్గి లోపలి ఆ మొగ్గిని తినడం వల్ల మనకు పైనుంచి గింజలు అనేది తాలు గింజలు ఏర్పడడం వల్ల మన కంకి పైనుంచి కిందికి చూసినట్లయితే తెల్ల కంకి అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. దీనికి కూడా ఏంటంటే ఈ కాండం తొలుచు పురుగు వల్ల వరిలో యాసంగిలో చాలా నష్టం అనేది కలుగజేస్తుంది. ఒక్కో టైంలో ఇది 60 నుంచి 70% వరకు నష్టాన్ని కూడా కలుగజేసే ఆస్కారం ఉంటుంది. దీన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటే దీని యొక్క ఉధృతి ఏ విధంగా ఉందనేది ఫస్ట్ ఈటీఎల్ అంటే ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్స్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఒక తల్లి రెక్కల పురుగు ఒక చదరపు మీటర్కు ఒక తల్లి రెక్కల పురుగు కానీ లేదా ఒక గుడ్ల సముదాయం కానీ మనం గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఒకటి లేదా 10% తెల్ల కంకి అంటే అంకురం దశలో 10% వెన్నులు తెల్లగా మారినట్లయితే తాలుగింజలు వచ్చినట్లయితే ఆ సమయంలో సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. అదేవిధంగా లేదా పురుగు ఉధృతిని గమనించడానికి వరిలో కూడా కాండం తొలుచు పురుగుకు లింగాకర్షక బుట్టలు పెడతాం. లింగాకర్షక బుట్టలు దీనికి కూడా 4 నుంచి 5 వరకు ఒక ఎకరానికి పెట్టి పురుగు యొక్క ఉధృతిని అనేది గమనించాలి. ఈ పురుగు యొక్క ఉధృతిని గమనించాలంటే లింగాకర్షక బుట్టలో ఒక వారానికి 25 నుంచి 30 రెక్కల పురుగులు గమనించినట్లయితే పడినట్లయితే బుట్టల్లో మనం అప్పుడు వెంటనే సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఈ సస్యరక్షణ చర్యలు అనేది మనం నారు దశలో నుంచే ఈ సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. అంటే నారు దశ అంటే మనం నాటు వేసే ముందు అంటే ఒక వారం ముందు నాటు వేస్తామని ప్లాన్ చేసుకున్నట్లయితే నారు వీకే వారం రోజుల ముందు కార్బోఫురాన్ 3G గుళికలు అనేటివి ఒక 5 సెంట్ల నారుమడికి 1 kg వేసుకోవాలి. తర్వాత నార్మల్లో పీకిన తర్వాత నార్మల్ వేసిన తర్వాత పిలక దశలో ఎకరానికి కార్బోఫురాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు పిలక దశలో వేసుకోవాలి. లేదా కారటాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు 4G గుళికలు ఎకరానికి 8 కిలోలు వేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును పిలక దశలో మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదా అంటే మనము మందులను కూడా పిచికారి చేసుకోవచ్చు. మందుల పిచికారి చూసుకున్నట్లయితే కారటాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా పిలక దశలో ఈ కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ కాండం తొలుచు పురుగును అంకురం దశలో అంటే కంకి వెళ్ళే వెన్ను వచ్చే సమయంలో కూడా ఇది ఎక్కువగా ఆశించి పంట నష్టాన్ని అనేది కలుగజేస్తుంది. కాబట్టి ఆ సమయంలో చిరుపొట్ట దశలో కూడా కారటాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలను 4G గుళికలను కానీ ఎకరానికి 8 కిలోలు ఆ సమయంలో కూడా వేసుకోవచ్చు. లేదా మందు పిచికారి చేసుకున్నట్లయితే
క్లోరాంట్రానిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం అంకురం దశలో కూడా ఈ కాండం తొలచు పురుగును నివారించుకోవచ్చు. ఈ కాండం తొలచు పురుగు ముఖ్యంగా ఏంటంటే కాండం బలహీనంగా ఉన్నప్పుడు, అంటే నత్రజని ఎక్కువగా వేయనప్పుడు, నత్రజని ఎక్కువగా వాడకపోవడం వల్ల కూడా కాండం బలహీనమైతే ఈ పురుగు కాండం తొలచు పురుగు వరిలో ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి వరిలో ఈగ నివారణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ప్రస్తుతం వరిలో కూడా వరి ఈగ అనేది యాసంగిలో ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉన్నది ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి. వరిలో వరి ఈగను గమనించినట్లయితే ఈ వరి ఈగ లక్షణాలను చూసినట్లయితే ఈ వరి ఈగ ఆశించినప్పుడు ఆకులు మనకు మధ్యలో తెల్లగా పాలిపోయి తెల్లగా అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆకు కొన భాగాన. అదేవిధంగా లేదంటే ఈ పురుగు ఆశించినప్పుడు ఆకు మధ్య భాగంలో చిన్న చిన్న రంధ్రాలు 2-3 రంధ్రాలు ఆకుపైన మనము గమనించవచ్చు. దీన్ని బట్టి వరిలో మనకు వరి ఈగ ఆశించింది అని మనం గమనించవచ్చు. కాబట్టి వరి ఈగ ఆశించినట్లయితే గింజలు కూడా తాళ్ళు పోయే ఆస్కారం ఉంటుంది. తాళ్ళు పోయి ఈ తాళ్ళు గింజలు పోయినప్పుడు మనకు పంట దిగుబడి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వరిలో ఈ వరి ఈగను నివారించుకోవడానికి మనకి ఇంతకుముందు చెప్పినట్టు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని ఈ రెండిట్లో ఏదో ఒక మందును మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వరి ఈగను మనం వరిలో నివారించుకోవచ్చు. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. మేడం, మేము కాటన్ వేసాము నవంబర్లో. ఓకే, చెప్పండి. నవంబర్లో ఆగస్టుకి అయిపోయింది. సెకండ్ క్రాప్ విడిచినాము. చెప్పండి. సెకండ్ క్రాప్ విడిచినాము. అక్కడక్కడ కాయదొలచు పురుగు ఉంది, ఆకుమాడు తెగులు జాస్తి ఉంది. ఆకుమడత తెగులు తీసేసేది మేలంటారా, అట్లే కొనసాగించేది మేలంటారా? ఆకుమడత తెగులు వచ్చింది. ఆకుముడత అంటే రసం పీల్చే పురుగులు ఆశించిందా సార్? పచ్చదోమ కానీ తెల్లదోమ ఉందా? అలాంటిది ఏం లేదు. మచ్చలు ఐరన్ మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతున్నాయి. ఆకులపైన మచ్చలు ఉన్నాయా? మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతున్నాయి సార్. ఇది మనకు బూజు తెగులు, ఆకుమచ్చ తెగులు వచ్చినట్టుంది సార్ మీ పత్తిలో. సార్ పత్తిలో మీకు ఆకుమచ్చ తెగులు వచ్చినట్టున్నది. దానికి ఏం చేస్తారంటే మనకు ట్రాపికోనజోల్ అనే మందు మనకు 1 లీటర్ 1 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా తాకత్ అనే మందు దొరుకుతాయి సార్ మనకు. ఎగ్జాకోనజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందు. తాకత్తును కూడా మనకు 1 ml 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పత్తిలో ఆకుమచ్చ తెగులు మనం నివారించుకోవచ్చు సార్. అయితే మనకి ఇప్పుడు ఈ వరి ఈగ దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అని మనం మాట్లాడుకుంటున్నాం. వరి ఈగలో మనకు వరి ఈగను నివారించుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్టు మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ వరిలో వరి ఈగను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఇప్పుడు మొక్కజొన్నకు సంబంధించి కత్తెర పురుగును ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? యాసంగిలో ప్రధాన ఆహార పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటి. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కజొన్న ఎక్కువగా వేస్తారు. ఈ మొక్కజొన్నలో ఎక్కువగా కత్తెర పురుగు కూడా ఎక్కువగా ఆశించి నష్టం అనేది కలుగజేస్తూ ఉంది. ఈ కత్తెర పురుగును మనకు నివారించుకోవాలంటే మొక్కజొన్నలో పంట వేసిన మనకు వారానికే 10 రోజుల నుంచే మనకు ఈ కత్తెర పురుగు ఆశిస్తూ ఉన్నది. ఈ కత్తెర పురుగు లక్షణాలను చూసినట్లయితే ఈ కత్తెర పురుగు మనకు మొక్క సుడి లోపలికి ప్రవేశించి లోపల నుంచి కణజాలాన్ని తింటూ మనకు మొత్తం కణజాలాన్ని తిని మనకు మొత్తం మొవ్వు ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మొవ్వు ఎండిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇవి మొత్తం పంట అంతా ఒక దశలో చూసినట్లయితే మొత్తం ఎండిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని కత్తెర పురుగు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఎక్కువగా మొక్కజొన్నలో ఆశిస్తూ ఉన్నది.
కాబట్టి మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించుకోవాలంటే కంపల్సరిగా మనకు దీనికి లింగాకర్షక బుట్టలు దొరకడం అనేది దొరుకుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ వేసవి దుక్కులు తప్పనిసరిగా మొక్కజొన్నలో చేసుకోవాలి. బాగా దున్నుకొని మొక్కజొన్నను నాటుకోవాలి. తర్వాత దీనికి ఏంటంటే ఈ కత్తెర పురుగును నివారించుకోవాలంటే మనకు స్పైనోసాడ్ అనే మందు 0.4 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. స్పైనోసాడ్ అనే మందును, లేదా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.4 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకి ఈ మొక్కజొన్నలో విత్తన శుద్ధి, ఇంకోటి ఈ మొక్కజొన్నలో ఈ సూడి ఏర్పడిన తర్వాత కార్బోఫిరాన్ గుళికలను ఎకరానికి 3 కిలోలు ఈ మొక్కజొన్న సుడిల్లో, అంటే సూడి ఏర్పడిన తర్వాత 25 రోజుల తర్వాత మనకు సూడి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆ టైంలో కార్బోఫిరాన్ గుళికలు ఎకరానికి 3 కిలోలు మనకు మొక్కజొన్న సుడిలో వేసుకున్నట్లయితే ఈ మొక్కజొన్నల కత్తెర పురుగు అనేది నివారించడం అనేది జరుగుతూ ఉంది. అంటే మనకి ఇప్పుడు మొక్కజొన్నలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవచ్చు అంటారు? మొక్కజొన్నలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎక్కువగా మనకు మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు, అదేవిధంగా రసం పీల్చే పురుగులు కూడా ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు కూడా మనము మొక్కజొన్నలో కత్తెర పురుగు కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మన కత్తెర పురుగును చాలా వరకు నివారించుకోవచ్చు. మనకు విత్తన శుద్ధికి సైంట్రనిల్లిప్రోల్ అనే మందును మనకు 0.4 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా రసం పీల్చే పురుగులు రాకుండా ఇమిడాక్లోరోపిడ్ అనే మందును 5 మిల్లీ లీటర్లు 1 కేజీ విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు కానీ రసం పీల్చే పురుగులు కానీ మొక్కజొన్నలో రాకుండా నివారించుకోవచ్చు. ఇప్పుడు మొవ్వు తొలుచు ఈగ, దీని యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాల్సి ఉంటుంది? జొన్నలో మొవ్వు తొలుచు పురుగు అనేది ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ మొవ్వు తొలుచు పురుగు జొన్నలో ఒక పంట విత్తనం వేసిన తర్వాత నెల వరకు 1 మంత్ లోపల, అంటే 1 నెల వరకే ఈ మొవ్వు తొలుచు పురుగు జొన్నలో ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ మొవ్వు తొలుచు పురుగును నివారించుకోవాలంటే తప్పనిసరిగా విత్తన శుద్ధి చాలా ఇంపార్టెంట్, ముఖ్యము. తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలంటే దీంట్లో థయామిథాక్సోమ్ అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంది. 3 గ్రాములు 1 కేజీ కిలో విత్తనానికి 3 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొవ్వు తొలుచు పురుగును నివారించుకోవచ్చు. లేదా అదేవిధంగా ఇమిడాక్లోరోపిడ్ అనే మందును మనం 5 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటి కలిపి 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొవ్వు తొలుచు పురుగును జొన్నలో మనము నివారించుకోవచ్చు. అలాగే ఈ కాండం తొలుచు పురుగుని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? జొన్నలో కాండం తొలుచు పురుగు కూడా ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. ఇది జొన్నలో కాండం తొలుచు పురుగు ఎక్కువగా మనకు పంట 1 మంత్ తర్వాత, అంటే మనకు 20 రోజుల తర్వాత మొవ్వు ఏర్పడిన తర్వాత మొక్కజొన్నలో ఈ కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి జొన్నలో ఈ కాండం తొలుచు పురుగు నివారించుకోవాలంటే దీన్ని కూడా కార్బోఫిరాన్ గుళికలు ఎకరానికి 3 కిలోలు మొక్క సుడుల్లో వేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును జొన్నలో నివారించుకోవచ్చు. దీని యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఇది కూడా కాండం తొలుచు పురుగు ఏ విధంగా వరిలో మనం కాండం తొలుచు పురుగు గురించి చెప్పామో అదేవిధంగా జొన్నలో కూడా ఈ లార్వా కాండం లోపలికి ప్రవేశించి లోపల ఉండే కణజాలాన్ని తిని మనకు మొవ్వును తినేసి వేస్తుంది. మొవ్వును తినడం వల్ల ఏంటంటే ఈ మొవ్వు మొత్తం కుళ్ళిపోయి మనము పీకినట్లయితే వదులుగా రావడం అనేది జరుగుతుంది. మనం కింద దీనికి కూడా మనకు కుళ్ళిపోయి ఉంటుంది కాబట్టి దీని నుంచి కూడా ఒక రకమైన స్మెల్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని నివారించుకోవాలంటే తప్పనిసరిగా గుళికలు కార్బోఫిరాన్ 3G గుళికలు ఈ దాంట్లో కూడా సుడిల్లో వేసుకున్నట్లయితే ఎకరానికి 4 కిలోలు వేసుకున్నట్లయితే
ఈ కాండం తొలచు పురుగు కూడా తప్పనిసరిగా నివారించుకోవచ్చు జొన్నలో. వివిధ యాసంగి పంటలో సస్యరక్షణ తదితర అంశాల గురించి చక్కటి సలహాలు సూచనలు అందించారు డాక్టర్ ఎం శంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.